ఈనాడులో కూడా బ్యానర్ ఐటమ్గా గీత దాటితే వేటే, నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం రిజర్వ్ చేసింది, జూన్ 2 వరకు విస్తృతంగా గ్రామాల్లో తిరగాలి, మే 1 నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో పర్యటిస్తా, కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ బీజేపీ ఏకమై దుష్ప్రచారం, వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న సిఎల్పి సమావేశం అత్యవసరంగా జరిగింది, దాంట్లో చేసిన వ్యాఖ్యలు అనమాట ఇవి. ఇక అంగడి సరుకు కాకండి అంట. సో ఎవరు పడితే వారు అడగగానే మనం వివరాలు ఇచ్చేస్తున్నామని ఒక స్పెషల్ స్టోరీ రాశారు ఈనాడు వాళ్ళు. చూద్దాం దాని గురించి. సో ఇక్కడ చూడండి, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్పై ఈడీ ఛార్జ్షీట్, షేర్లను అప్పనంగా బదలాయించుకున్నారు, 988 కోట్లు మనీ లాండరింగ్ అభియోగం, తదుపరి విచారణ 25న, దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నిరసనలు, బీజేపీది ప్రతీకార రాజకీయం అంటూ మండిపాటు. తప్పు చేస్తాను ఇంకా ఛార్జ్షీట్ వేస్తారు, అయిపోతే ఎందుకు వేస్తారు? రైట్. మెమోలపై స్పష్టత వచ్చాకే 10 ఫలితాలు, గ్రేడింగ్ విధానం కొనసాగించాలంటున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు, క్లాసులు ముద్రించాలని సర్కారుకు అధికారుల ప్రతిపాదన, ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూపులు. నెక్స్ట్ మన సీఎం గారు జపాన్ వెళ్ళారండి, వాళ్ళ పెట్టుబడుల లక్ష్యంగా జపాన్ వెళ్ళారు. ఇక నెక్స్ట్ లక్ష్యంగా దాహం తీరేదెలా, పెరుగుతున్న నీటి ఎద్దడి, అంతంతగానే మిషన్ భగీరథ నీళ్లు, ట్యాంకర్లు చలమనపైనే ఆధారం. బాబాయ్ చూడండి, బయట చూడండి, ఎక్కడ ఇది కామారెడ్డి జిల్లాలంట, కామారెడ్డి జిల్లాలో చూడండి, బయట ట్యాంక్ డ్రమ్స్ పెట్టుకొని వాటర్ ట్యాంకులు వస్తే పోయించుకుందామని వెయిట్ చేస్తున్నారు వేసవి నేపథ్యంలో. నెక్స్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బిగ్ బాస్ ఓవైసీనే, కాంగ్రెస్ సర్కారును కూల్చే ఉద్దేశం మాకు లేదు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే విజయం, పార్టీ జాతీయ అధ్యక్షుడి పోటీలో లేను, విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంట. సో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఇద్దరికీ బిగ్ బాస్ ఓవైసీ అని చెప్తున్నారు. మాట్లాడదాం దాని గురించి మనం. నెక్స్ట్ ఉందిలే వానాకాలం ముందున, ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలంట. అమ్మయ్య, ఈ విపరీతమైన ఎండల్లో ఇదొక గుడ్. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న చూస్తే, నిన్న ఎండ ఓ రేంజ్లో తాట తీసింది, సాయంత్రానికి కాస్త కూల్ అయ్యి వర్షాలు పడి అమ్మయ్య అనిపించింది. తొందరలోనే వర్షాలు వస్తాయట. సో ఇది మనకి ఈనాడులో ప్రధానంగా ఉన్న వార్తలు.